మన బాస్మతి బియ్యం ఇరాన్ యుద్ధాన్ని ముందే అంచనా వేసిందని మనం మాట్లాడుకున్నాం కదా, అది ఇప్పుడు అక్షరాల నిజమైంది. ఎందుకంటే యుద్ధం కారణంగా ఎగుమతి దిగుమతులు ఆగిపోయాయి కాబట్టి ఇరాన్కి మన దగ్గర నుంచి ఇరాన్కి ఎగుమతి కావాల్సిన బాస్మతి బియ్యం గుజరాత్లోని కాండ్లాండ్ ముంద్రా పోర్టుల్లో స్టాక్ అయిపోయింది. 1-2 కిలోలు కాదు, 10 కోట్ల కేజీల బాస్మతి బియ్యం ప్రస్తుతం ఆ పోర్టుల్లో స్టాక్ అయిపోయింది. ఫర్దర్ ప్రొడక్షన్ కనుక ఉంటే నిల్వ చేయడానికి అక్కడ ప్లేస్ కూడా లేదని తెలుస్తోంది. సో ఫర్దర్ ప్రొడక్షన్ ఉంటే ఇంకా ఆబ్వియస్గా మన విపణిలోకి రావాల్సిందే. అది అలా వస్తే ఆల్రెడీ కిలోకి ఒక 10-15 రూపాయలు తగ్గింది అంటున్నారు. యుద్ధం ఇలానే కొనసాగితే ఇంకో వారం 10 రోజులు ఆ ప్రొడక్షన్ కాస్త మన మార్కెట్లోకి రావాల్సిందే. అలా వస్తే ఇంకొక 10-15 రూపాయలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. కానీ తొందరలోనే యుద్ధం ముగియవచ్చు అంటున్నారు. అలా ముగిస్తే కనుక తిరిగి మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఇరాన్కి స్టార్ట్ అవుతాయి. ఇంతవరకు ఈ మిడిల్ ఈస్ట్ అండ్ సౌత్ ఏషియాలో మన బాస్మతి బియ్యాన్ని కన్జ్యూమ్ చేస్తున్న పెద్ద కంట్రీ సౌదీ అరేబియా, సెకండ్ ఇరాక్ అనుకున్నాము. ఆ ఇరాక్ని ఇప్పుడు ఇరాన్ రిప్లేస్ చేసినట్టుగా తెలుస్తోంది. అంత ఎక్కువగా ఇరాన్ మన దగ్గర నుంచి ఈ బియ్యాన్ని దిగుమతి చేసుకుంటోంది.